అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మల్లికార్జున రియల్ ఎస్టేట్స్. ఈరోజు మీరు చూస్తున్న ఈ ఇల్లు 133 గజాల ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి. మనం గట్కేసర్ కొండాపూర్‌లో ఉన్నాం. ఈ ఇల్లు అడ్రస్ ముందే చెప్తున్నా చూడండి. గట్కేసర్ దగ్గరలోని కొండాపూర్‌లో ఉంటుందండి. వరంగల్ నేషనల్ హైవేకి 3 కిలోమీటర్ల దూరంలో గట్కేసర్ బస్ స్టాప్‌కి 3 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుందండి. రెండిటికి కూడా 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈస్ట్ ఫేసింగ్ 133 గజాలండి. 24/50 డైమెన్షన్‌తో 133 యార్డ్స్ అండి. ఇంటి ముందు 40 ఫీట్ రోడ్ ఉంటుంది. 40 ఫీట్ల రోడ్ ఉంటుంది. ఇది ఇల్లు అండి. టోటల్‌గా 3 ఇల్లు ఇక్కడ సేల్‌కొచ్చాయి. వెనక వైపు మొత్తం ఇల్లే ఉంటాయండి. మీకు పైన టెర్రస్ ఎక్కి కూడా మీకు చూపిస్తాను. ఇది ఫ్రంట్ ఎలివేషన్ డిజైన్ రెడీ టు మూవ్ కండిషన్‌లో ఉంది. గేట్‌లో నుండి లోపలికి ఎంటర్ అయినట్టయితే ఇది పార్కింగ్ అండి. ఇది పార్కింగ్‌లోని ఫాల్ సీలింగ్ డిజైన్. ఇలా వస్తాయి ఇల్లు. అండ్ పార్కింగ్ సైజ్ చూసుకున్నట్టయితే 17/11.7 సైజులో పార్కింగ్ ఉంటుందండి. ఈజీగా మిడ్ సైజ్ ఎస్యూవీ పడుతుందండి. హుండై క్రెట్టా, కియా సెల్టోస్ లాంటి ప్రతి కారు కూడా ఈ పార్కింగ్‌లో ఈజీగా ఫిట్ అవుతుంది. ఈస్ట్ ఫేస్ కావడంతో ఈశాన్యమున మనకి మన బోర్ వస్తుందండి ఈశాన్యముల. అండ్ పార్కింగ్‌లోనే వాటర్ సంప్ ఉంటుంది. పార్కింగ్ ఫ్లోరింగ్ టోటల్‌గా గ్రానైట్‌తో ఇవ్వడం జరిగిందండి. ఇటువైపు సెట్ బ్యాక్ ఏరియా అండ్ సెట్ బ్యాక్ ఏరియా సైజ్ చూసుకున్నట్టయితే 3 ఫీట్ ఉంటుందండి. 3 ఫీట్ వైడ్ సెట్ బ్యాక్ ఏరియా ఉంటుంది. అండ్ ఇటువైపు స్టెప్స్ ఉంటాయండి. స్టెప్స్ పక్కనే వాష్ ఏరియా ఉంటుంది. ఇక్కడే వాషింగ్ మిషన్ పాయింట్ కూడా వస్తుందండి. ఇంటి చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఏరియా ఉంటుంది. ఈవెన్ స్టెప్స్ కూడా టోటల్గా మార్బుల్స్ యూజ్ చేయడం జరిగిందండి. ఎస్ఎస్ రేలింగ్ వస్తుంది. ఇది ఫ్రంట్ మెయిన్ డోర్ లుక్ అండి. మెయిన్ డోర్ చుట్టూ యూజ్ చేసిన టైల్స్ కూడా గమనించవచ్చు. ఇండియన్ టేక్ వుడ్తో టేక్ మెయిన్ డోర్ ఉంటుందండి. ఇది మెయిన్ డోర్ పై ఇచ్చిన కార్వింగ్ డిజైన్. మెయిన్ డోర్ లోంచి లోపలికి ఎంటర్ అయినట్టయితే ఇది హాల్ అండి. చాలా పెద్దగా వస్తుందండి హాలు. ఇది హాల్లో ఇచ్చిన ఫాల్ సీలింగ్ డిజైన్. హౌస్ ఇంటీరియర్ ఫ్లోరింగ్ టోటల్గా మార్బుల్స్తో ఫినిషింగ్ ఇచ్చారండి. ఇటువైపు నార్త్ వైపు కూడా ఒక డోర్ ఇవ్వడం జరిగింది హాల్లో నుండి. అండ్ హాల్ సైజ్ చూసుకున్నట్టయితే హాల్ మరియు డైనింగ్ హాల్ రెండు కలిసే ఉంటాయండి. సో హాలు మరియు డైనింగ్ హాల్ కలిపి ఉన్న సైజ్ చూసుకున్నట్టయితే 14/18 సైజులో వస్తుందండి. 14/18 సైజులో హాల్ ఉంటుంది. ఇటువైపు డైనింగ్ హాల్ అనమాట. ఇక్కడ వాష్ బేసిన్ అండి. ఇటువైపు కిచెన్ ఉంటుంది. కిచెన్లోనే ఇంటిగ్రేటెడ్గా పూజ గదండి. ఇది పూజ ఏరియా. ఎల్ షేప్లో కిచెన్ ఇవ్వడం జరిగింది. కిచెన్లో కూడా సఫిషియెంట్ షెల్ఫ్స్ ఇచ్చారండి. ఎల్ షేప్లో వంటపండు వస్తుంది. ఇది కామన్ వాష్రూమ్ అండి. ఇండియన్ టాయిలెట్తో కామన్ వాష్రూమ్ వస్తుంది. ప్రతి వాష్రూమ్లో కూడా గీజర్ పాయింట్స్ అనేవి ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ ట్యాప్స్ కూడా ఫిట్టింగ్ అయిపోయినాయి ఆల్రెడీ. ఇటువైపు చూసినట్టయితే చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్లోని ఫాల్ సీలింగ్ డిజైన్. బెడ్రూమ్ సైజ్ చూసుకున్నట్టయితే 12/8.8 సైజులో బెడ్రూమ్ వచ్చిందండి. ఇలా వస్తుంది బెడ్రూమ్.
ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్లోని ఫాల్ సీలింగ్ డిజైన్ ఇలా వస్తుంది. అండ్ మాస్టర్ బెడ్రూమ్ సైజ్ చూసుకున్నట్టయితే 12.10 అండి, అంటే 13/9 సైజులో వస్తుందండి. మాస్టర్ బెడ్రూమ్ 9/13 సైజులో వస్తుంది. ఇటువైపు మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అండి, చాలా పెద్దగా వస్తుందండి ఇది. దీని సైజ్ చూసుకున్నట్టయితే 8.7/4 ఫీట్స్ ఉంటుందండి. ఈస్ట్ ఫేసింగ్ 133 గజాల ఇల్లు అండి. 24/50 డైమెన్షన్తో ఇంటి ముందు 40 ఫీట్ల రోడ్ ఉంటుంది. గట్కేసర్ కొండాపూర్లో ఉంటుందండి. వరంగల్ నేషనల్ హైవేకి 3 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది. గట్కేసర్ బస్ స్టాప్ నుండి కూడా 3 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుందండి. ఈ హౌస్ ఆస్కింగ్ ప్రైస్ వచ్చేసి కేవలం 54 lakhs చెప్తున్నారండి. నెగోషియేషన్ ఉంటుంది, వచ్చి కూర్చొని మాట్లాడితే తగ్గిస్తారు కూడా. ఈ హౌస్ పైన 80% లోన్ కూడా వస్తుందండి. ఆల్రెడీ డెవలప్ అయి ఉన్న ఏరియా అయితే కాదండి, ఇది ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్న ఏరియా. 24/7 ఎలక్ట్రిసిటీ సపోర్ట్ ఉంటుందండి. మీరు గమనించవచ్చు, ఇంటి వెనక వైపు ఇల్లులు ఉన్నాయండి. మీరు చూడొచ్చు, ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్న ఏరియా అండి. చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఏరియా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద కనిపిస్తున్న మొబైల్ నెంబర్స్కి కాల్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్ యూ.